హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. సో నేను ఏం ఆర్డర్ చేశాను, ఏం అన్బాక్సింగ్ చేస్తానో ఒకసారి చూడండి. ముందుగా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే డెర్మాకో నుంచి ఆర్డర్ అయితే చేశానమాట ఆన్లైన్లో. సో ఎలా ఇచ్చారు ప్యాకింగ్ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ముందుగా బిల్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. సో ఇలా అయితే ప్యాకింగ్ అయితే ఇలా ఇచ్చారనమాట. ప్యాకింగ్ విషయానికి వస్తే మంచిగానే ప్యాకింగ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఉందని చెప్పేసి. నేనైతే డెర్మాకో నుంచి ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నాను. ఏం తీసుకున్నానని చెప్పేసి దీని గురించి క్లియర్గా అయితే నేను చూపించాలి అనుకున్నాను అనమాట. సో తెలుగులో అయితే నాకు తెలిసి ఇది చాలా తక్కువ మంది రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి. ఈ ప్రోడక్ట్లో అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎందుకు యూజ్ అవుతాయి, ఎవరెవరు వాడచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ట్రాన్స్లాక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సిరం అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్యాకింగ్ ఎలా ఇచ్చారు ఏంటని చెప్పేసి, దీని ప్రైస్ కానీ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి దీనిపైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ప్యాకింగ్లోనే. మెయిన్ థింగ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఏ దానికి యూజ్ అవుతుందని చెప్పేసి అంటే మెలాస్మా అండ్ పిగ్మెంటేషన్కి సంబంధించిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నేను ఇందాకే చూపించాను, 600 అండ్ చేంజ్ ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ 2 అయితే తీసుకున్నాను అనమాట. మొత్తానికి నేనైతే ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ప్యాకింగ్ చేశారని క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. ఇలా వీళ్ళైతే ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట. మంచి పర్పుల్ కలర్ ఉందనమాట. చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా ఉంది ప్యాకింగ్ అనేది. సో ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. బాటిల్ అనేది ఇలా ఉంటుంది. ఈ బాటిల్ పైన కూడా వీళ్ళైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రాయడం జరిగింది. చూస్తున్నారు కదా ఎలా ఉందని చెప్పేసి. ఫైన్ ప్యాకేజింగ్ అని చెప్పాలంటే. ఈ పిగ్మెంటేషన్ కరెక్టర్ వచ్చేసి 30 ml మాత్రమే ఉంటుందన్నమాట ఈ ప్రోడక్ట్లో అనేది. చూస్తున్నాను కదా క్లియర్గా అయితేను ఇక్కడైతే రాయడం జరిగింది. ఈ సిరంలో మనకైతే మెయిన్ కీ రోల్ ప్లే చేసే ఇంగ్రీడియంట్స్ గురించి అయితే చెప్పుకుందాము. ట్రాన్సామిక్ యాసిడ్ 3% అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అజిలాక్ యాసిడ్ 10% అనేది ఉంటుంది. సో ఇవి రెండైతే మెయిన్ కీ రోల్ని అయితే ఈ సిరంలో ప్లే చేయడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు ఒకసారి క్యాప్ అనేది ఓపెన్ చేశాను. ఎలా ఉందో ఒకసారి చూడండి. క్యాప్ ఈజీగా మనమైతే మూవ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎలా ఉందని చెప్పేసి. చిన్న పంప్ లాగా ఉంటుంది అనమాట. సో చిన్న హోల్ అనేది ఉంటుంది. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. సో అలాంటి క్యాప్ కానీ ఇలా అంతా కంప్లీట్గా అయితే సెక్యూర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిరం ఎలా ఉంది ఒకసారి చూద్దామా. నేనైతే ఇక్కడ పంప్ చేస్తున్నాను అనమాట. ఇలా పంప్ చేయాలి దీన్ని. సో చిన్న హోల్ ఉంటుంది కదా, సో ఆ హోల్ నుంచి ప్రోడక్ట్ అనేది ఈ సిరం అనేది వస్తుంది. ఇదైతే చూడండి జస్ట్ వాటరీ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట ఇదైతేను. ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి కూడా నేను పంప్ అయితే చేశాను అనమాట. ఎలా ప్రోడక్ట్ అనేది ఈ సిరం అనేది వస్తుంది అని చెప్పేసి క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. మొత్తానికి ఇదైతే కొంచెం జెల్లీ టైప్లో అలా అనిపిస్తుంది. ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తున్నాను. కొంచెం మసాజ్ అయితే చేస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి. ఒక 10 seconds అలా ఒకసారి మసాజ్ అయితే చేయొచ్చు అనమాట. మసాజ్ అంటే మరీ రబ్ చేయడం కాదు, జస్ట్ మైల్డ్గా స్మూత్గా అలా రబ్ చేయాలన్నమాట. చూడడానికి అయితే కొంచెం ఆయిలీ లాగా అట్లా ఫీలింగ్ అనేది కనిపిస్తుంది మీకైతేను. సో వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి ఇది జెల్ లాగా ఇలా స్టిక్ అవ్వడం కానీ అలా అంతా అస్సలు లేదు. సో చూడడానికైతే మాయిశ్చర్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. చూద్దాం ఇది ఎలా పెనిట్రేట్ అవుతుంది స్కిన్కి అని చెప్పేసి. అలా రబ్ చేస్తూనే కొన్ని విషయాలు అయితే నేను దీని గురించి క్లియర్గా అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ గురించి మెయిన్గా దీంట్లో వచ్చేసి దీంట్లో ఆక్వా, ఇంకా నయాసినమైడ్, బెటానీ, ఆల్ఫా ఆర్బిటన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆల్కహాల్ ఫ్రీ, ఇంకా ఫ్రీగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా అది కూడా ఫ్రీ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా అయితే యూజ్ చేయండి. ఇప్పుడైతే నేను జస్ట్ డిఫరెన్సెస్ చూపిస్తున్నాను. ఆ స్కిన్కి ఈ స్కిన్ కంటే అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంది స్కిన్, అప్లై చేయకుండా స్కిన్ డ్రైగా ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నాను. అలానే మైల్డ్గా నేనైతే రబ్ చేస్తున్నాను. ఆ కాసేపు తర్వాత నేను బాగా రబ్ చేసిన తర్వాత అంటే
స్మూత్గా అలా రబ్ చేసిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ ఉందంటే మంచి స్మూత్ సోతింగ్ అండ్ బ్రైట్నింగ్ ఫీలింగ్ ఉంది. ఒక కొరియన్ స్కిన్ వాళ్ళు ఉంటుంది చూడండి, కొంచెం లైట్గా మాయిశ్చర్ లాగా ఫీలింగ్ ఉంటుంది కదా, స్టిక్కీ అనేది లేదు. నేను చూస్తున్నాను కదా క్లియర్గా ఎలా ఉందని చెప్పేసి. సో పెనిట్రేట్ అయిన తర్వాత మన స్కిన్ అనేది ఎలా ఉంటుందన్నమాట, సమ్వాట్ కొంచెం మాయిశ్చర్ ఫీలింగ్ అనేది ఉంటుంది, కానీ స్టిక్కీ అనేది ఉండదన్నమాట. ఇది మెయిన్గా పింపుల్స్ వచ్చినప్పుడు, మనకి స్కాచ్ మార్క్స్ అలానే ఉంటాయి కదా, సో అలాంటి మార్క్స్ ఉన్నప్పుడు, ఇంకా మెలాస్మా ఉన్నప్పుడు ఇలాంటివి అయితే యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. ఈ సిరమ్ని మీరు యూజ్ చేసేటప్పుడు తప్పకుండా డే టైంలో అయితే సన్ స్క్రీన్ అనేది వాడండి. అందులోనూ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మోస్ట్లీ నైట్ టైం యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీళ్ళు దీంట్లో ట్వైస్ ఏ డే అంటే మార్నింగ్ యూజ్ చేయొచ్చు, నైట్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు, కానీ మోస్ట్లీ 1 టైం మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ యాసిడ్స్ కదా, సో మనకి స్కిన్ అనేది కొంచెం ఇరిటేషన్ రావచ్చు, కొంచెం సెన్సిటివ్ అయిపోవచ్చు అనమాట. సో నేను ఇంకొక ప్రోడక్ట్ని కూడా నేను సేమ్ ప్రోడక్టే అనమాట జస్ట్ అలా అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి డే బై డే యూజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి సిరమ్స్ కూడా యూజ్ చేయకండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక 2 days అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత వేరే సిరమ్స్ అనేది యూజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ యాసిడ్స్ కాబట్టి సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. సో కంపల్సరీగా స్కిన్ టెస్ట్ అయితే చేసుకోండి, దాని తర్వాత యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. జై హింద్.